మోహన్ 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 ఏమైంది? మోహన్ ఎవరు? నీ పేరే మోహన్. ఇక్కడేం చేస్తున్నావు? కిందకు పద పద. ఈ డ్రెస్ వేసుకో. షర్ట్ లేకుండా ఎందుకు బనియంతో తిరుగుతున్నావు? లెగమన్నానుగా, లేవు. చెయ్యి పైకెత్తు. ఇలా వేసుకో. బటన్ని ఎలా వేసావు చూడు. దీన్ని కరెక్ట్గా వేసుకొని చూపించు నాకు. ఎలా వేయాలి వేసుకో. రా పద. రా రా రా. ఇక్కడ చూడు. చూడు ఎంత బాగున్నావో చూడు. ఈరోజు ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తారు? ముందు నన్ను వెళ్ళనివ్వు. సరే, నువ్వు చెప్తే నేను వెళ్ళనులే. నితిన్కి చెప్పేస్తాను ఊర్లో ఎలాంటి క్రైమ్ జరగకుండా చూసుకోమని. నా దగ్గర డైరెక్ట్గా మీరు మాట్లాడలేరా? మొదలుపెట్టింది ఎవరు? సరే, ఈరోజు ఈవినింగ్ సిద్ధార్థ్ వస్తున్నాడు. ఏంటి? ఏంటంటే ఏమనను? తన చెల్లిని చూడ్డానికి రాకూడదా? ఈ ఇంటికి మీ బంధువులు మాత్రమే రావాలా? అరే, నా బంధువులు వస్తే ఏమన్నా తీసుకొస్తారు, కానీ మీ అన్నయ్య ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఏముంది? ఉంది కదా. ఏంటి? నా సంతోషం, ప్రశాంతత. సరే వినండి, ఆ, ఐవీఎఫ్ ఇంకా అడాప్షన్ గురించి సిద్ధార్థ్కి తెలీదు. వాడి ముందు కొంచెం కవర్ చేయండి ప్లీజ్. దయచేసి చెప్పకండి. ఓకే. రస్తోగి గారు ఏం చేస్తున్నారు? చూసి వెళ్ళండి, వెళ్ళండి. సారీ సార్, అది సిగ్నేచర్ తీసుకుందామని. రస్తోకి గారు ఈరోజు ఏమైంది? ఇంత పొద్దునే డాన్స్ స్టార్ట్ చేస్తారు. నా వైఫ్ బ్రదరు ఈరోజు వెళ్ళిపోతున్నాడు. మీ ఇంట్లో వెళ్తున్నారు, మా ఇంట్లో వస్తున్నారు. భలే చెప్పారు సార్. ఇంటికి కాస్త చూసేయాలండి సార్. అరే తమ్ముడు, ఒకవేళ టీ పెట్టేటప్పుడు గ్యాస్ అయిపోతే సామాన్లను తీసుకొచ్చి రాజు సార్ తలపైన టీ పెట్టుకో. ఎందుకంటే సార్ తల చాలా వేడిగా ఉంది. నిజంగానే గ్యాస్ అయిపోతుంది సార్. ఏం చేయను? అరే ఊరికే చెప్పారా, నువ్వు వెళ్ళు. అలాగే సార్. సరే సార్, నేను మీ మూడ్ చేంజ్ చేస్తాను. ఇట్టుకోండి. ఒక్కొక్కరుగా క్వశ్చన్స్ అడగండి ప్లీజ్. కమలేష్, ఎన్నేళ్లుగా నాతో ఉన్నావు, ఇంకా నన్ను అర్థం చేసుకోలేదా? నితిన్ వీడియో చూపించి నన్ను మభ్య పెడతావా? ముందు చూడండి అరే సార్. ఊరుకోవయ్యా. అరే చూడండి సార్, మీరు కేసు ఆయన సాల్వ్ చేసినట్టు ఎలా నటిస్తున్నాడో చూడండి మీడియా ముందు. దేశం చనిపోయాడా? వీడికి క్రెడిట్ తీసుకోవడం మాత్రమే వచ్చు. ఇప్పటికి మీకు కొన్ని మందులు రాసిస్తాను. ఈ మందులకు మీ నొప్పి కొంచెం తగ్గుతుంది. దీనికి ఏమన్నా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా డాక్టర్? ఇలా చూడండి అంకుల్, నేను మిగతా డాక్టర్ల లాగా అబద్ధం చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలనుకోవడం లేదు. ఇక క్లినికల్ ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ చెప్పేశాను. నేను ఇప్పటికైతే 2 ఆయుర్వేదిక్ మందులు రాసిస్తున్నాను. మీరు దీన్ని తీసుకోండి. ఈ మందుల వల్ల మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే డాక్టర్, వస్తానండి. ఏంటో వీళ్ళు అలోపతి డాక్టర్గా ఉండి కానీ ఆయుర్వేద మందులు ఇస్తుంది. ఎందుకింత లేటుగా వచ్చావు? షూ తీస్తాను, కూర్చో కూర్చో. అరే, దీన్ని ఎలా రివర్స్లో వేసుకున్నావు?
ఎవరిది ఆ? ఎవరిది ఆ? ఎవరో తెలియటం లేదా నీకు? తన ఫోటో నా ఫోన్లో. ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే తినే కారణం. తన వల్లే నీ సొంతమైన అన్నిటినీ కోల్పోయావు. అలా అలా నన్ను తను ఏం చేసింది? చాలా చేసింది. ఇక్కడ చూడు, నిన్ను ఎలా చేసేసిందో చూడు. తను నీ జీవితాన్ని పాడు చేసేసింది. ఏడవకు, ఏడవకు. నేను ఏడవను, కానీ నువ్వు ప్రతీకారం తీసుకోవాలి మోహన్. మోహన్, నువ్వు ప్రతీకారం తీసుకుంటావుగా? చేస్తావు కదా? చేస్తాను. నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వేం చెప్తే అదే చేస్తాను. నేను చేస్తాను. హలో, నేను బయలుదేరుతూనే ఉన్నా. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరైనా చూసేలేపు ఓ బట్టలు మార్చుకో. నీ బట్టలకంతా రక్తమైంది. బండిలో కూర్చో, త్వరగా మార్చుకో. తీసుకో, దీన్ని ఉంచుకో. దీంట్లో 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 ఏముంది? చేసిన మంచి పనికి డబ్బులు ఇస్తున్నప్పుడు ప్రశ్నలు అడగకూడదు. ఏం అడగకుండా తీసుకో. అవును సార్, మీరు చెప్పిన పని అయిపోయింది. వాడికి డబ్బులు కూడా ఇచ్చాను. ఇక మీ పార్సిల్ కూడా బయలుదేరింది. ఇక మీరు దేనికి భయపడకండి. మిమ్మల్ని ఎవరూ రీచ్ అవ్వలేరు. ఎవిడెన్సా? ఎవిడెన్స్ని యమునాలోకి లోతుగా వెళ్ళి వెతికినా కూడా ఎవరికీ దొరకదు. భయపడకుండా ఉండండి. పని అయిపోయింది. ఎస్, కమ్. ఈరోజు మహావీర్ ఎన్క్లేవ్ ఏరియాలో ఒక అమ్మాయి శవం దొరికింది. ఈ కేసు చాలా సీరియస్ అనేది. ఎవరి శవం ఇది? డాక్టర్ సమృద్ధి మౌర్య నిన్న రాత్రి క్లినిక్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకుంది, కానీ అన్ఫార్చునేట్లీ ఇంటికి వెళ్ళలేదు. క్లినిక్ కి వాళ్ళ ఇంటికి మధ్యనే మహావీర్ ఎన్క్లేవ్ ఏరియా ఉంది. ఈ రోజు పొద్దునే మాకు తన శవం దొరికింది. పోస్ట్మార్టం ఇంకా లేదు. లోకల్ పోలీస్ బాడీని పంపించారు. ఇంకొద్దిసేపట్లో ప్రిలిమినరీ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓకే సార్. విక్టిమ్ ఫ్యామిలీ ఎక్కడుంది సార్? ద్వారకా నగర్లో. ఓకే, గుడ్ లక్. చివరిగా మీరు సమృద్ధితో ఎప్పుడు మాట్లాడారు? నిన్న రాత్రి క్లినిక్ నుంచి బయలుదేరేటప్పుడు తనతో మాట్లాడాం. ఆ తర్వాత నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. తను క్లినిక్ నుంచి ఎలా వస్తుంది? డైలీ క్యాబ్లోనే వస్తుంది. సార్, నేను సమృద్ధి కాల్ డీటెయిల్స్, క్యాబ్ డీటెయిల్స్ తీసుకుంటాను సార్. సమృద్ధి పనిచేస్తున్న క్లినిక్ తన ఓన్ క్లినికా? అవును. పేదవాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుంది. అందువల్ల తన క్లినిక్ ఎప్పుడు లాస్లోనే వెళ్తుంది. ఇంకా ఈ క్లినిక్లో తనతో పాటు ఎవరు పనిచేస్తున్నారు? ఆ కంపౌండర్ పేరేంటి? శుక్లా సార్. శుక్లా. సమృద్ధితో ఇంతకుముందు ఎవరితోనన్నా గొడవ లేక సమస్య అయిందా? మీ ఇద్దరిని వదిలి ఎప్పుడో బయటికి గెంటేసింది కదా, మళ్ళీ ప్రేమ అనే నాటకంతో ఇంట్లో చేరారా మీరు? సమృద్ధికి ఎవరితోనూ ఎటువంటి సమస్యలు లేవు సార్. మేము చాలా మంచోళ్ళం సార్. ఎవరిలా చేశారో తెలియడం లేదండి. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా సరే మీకు వెంటనే చెప్తాం. ఓకే, పద. సమృద్ధి, చెప్పండి. ఇదిగో ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి. నువ్వు రవి మీద వేసిన కేసుని వాపస్ తీసుకో. కానీ ఎందుకు? కొంచెమైనా కనికరించి వదిలేయ్.
నీ వల్ల మేమందరం అనుభవిస్తున్నాం. నా కోసం అనుభవించమని మీకు ఎవరు చెప్పారేంటి? ఎవరు చెప్పారా? నీ వల్లే మీ నాన్నగారు ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నారు, మర్చిపోయావా? ఈ రోజు వరకు ఫైల్ తీసుకొని పిఎఫ్ పెన్షన్ కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నారు. నువ్వు రవి మీద కేసు వేసినందువల్ల వాళ్ళ నాన్న నన్ను కష్టపెడుతున్నాడు. నువ్వు రవి దగ్గర క్షమాపణ అడిగితే వాళ్ళ నాన్న నా పెన్షన్ రిలీజ్ చేస్తాడు. ఇదంతా నా కోసం కాదు కదా, ఇదంతా మీ పిఎఫ్ పెన్షన్ కోసమే. కానీ ఈ కేసును వాపస్ తీసుకోను. నేను నా లాయర్ ఫ్రెండ్తో మాట్లాడేశాను. నా కేసుతో పాటే మీ కేసు కూడా తీసుకుంటారు. ఏమైనా సరే ఆ మూర్ఖపు తండ్రి కొడుకుల్లో నేను ఎప్పటికీ క్షమాపణ అడగను. క్షమాపణ అడగమని చెప్తున్నాను కదా, క్షమాపణ అడుగు. మీ నాన్నగారి గురించి కొంచెమైనా ఆలోచించు. మీరిద్దరు ఎప్పుడైనా నా గురించి ఆలోచించారా? ఎందుకంటే ఎప్పుడు మీరు అన్నయ్య గురించి ఆలోచిస్తారు. వదిన మీ ఇద్దరిని బయటికి గెంటేసింది ప్రేమ అనే నాటకంతో మళ్ళీ ఇక్కడికి వచ్చారు మీరు. ఒకవేళ ఈ కోపాన్ని మీరు అన్నయ్య మీద గనుక చూపించుంటే ఇలాంటి రోజు వచ్చేదే కాదు. నేను చచ్చినా సరే ఈ కేసునైతే వాపస్ తీసుకోండి. సమృద్ధి, నువ్వా? నేను లేనప్పుడు మా అమ్మ నాన్నల్ని ఎవరు రెచ్చగొడుతున్నారు ఇప్పుడు అర్థమైంది నాకు. నేను చెప్పేది ఒకసారి విను. నేను ఏమీ వినను. ప్రశాంతంగా నన్ను బ్రతకనివ్వు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా మా నాన్నతో నాకు గొడవ అవుతుంది. ఇలా చూడు సమృద్ధి, జరిగిందంతా మర్చిపోయి నన్ను క్షమించమని అడగడానికే ఇక్కడికి వచ్చాను. నువ్వు ముందు నన్ను క్షమించు ప్లీజ్. నన్ను ఒంటరిగా వదిలే. నీకు అర్థం అవుతుందా లేదా? సమృద్ధి, సమృద్ధి దయచేసి నేను చెప్పేది ఒకసారి విను. బాబు, సమృద్ధి, బాబు నేను నీకు సారీ చెప్తానయ్యా. తనని క్షమించండి అయ్యా. మీరు అటువైపు వెళ్ళండి. సార్, సార్ ఇక్కడ చూడండి, బ్లడ్ మార్క్. అరే రస్తోగి గారు, సరిగ్గా చూడండి, ఎవరో పాన్ తిని ఊశారు. లోకల్ పోలీస్ అసలు ఇక్కడ ఏం చేస్తోంది? క్రైమ్ ఏరియా మొత్తం చేపల మార్కెట్లా ఉంది. ఫుల్ గార్బేజ్ ఏరియా. అసలు ఏది ఎవిడెన్స్, ఏది చెత్తో ఏం అర్థం అవట్లేదు సార్. హలో, ఈ కేసు ఎందుకని ఇప్పుడు సిబిఐ దగ్గరకు వచ్చిందో నాకు అర్థమవుతోంది. ఈ లోకల్ పోలీస్ చేయలేమని తెలుసుకున్న తర్వాత మాకు ఇచ్చేస్తారు. సార్ డాక్టర్ సమృద్ధి క్లినిక్లో ఒకడు పనిచేస్తున్నాడు కదా, కంపౌండర్ శుక్ల, పెళ్లి నుంచి వచ్చేసాడు సార్. సార్ రోజు నేనే క్లినిక్ మూసేసి 9:30కి వెళ్తాను. నిన్న పెళ్లికి వెళ్ళాలని 8 గంటలకే వెళ్ళిపోయాను. అంటే సమృద్ధి మర్డర్ జరిగిన రోజే నువ్వు పెళ్లిళ్ళకి వెళ్ళాలా? సార్ నేను చెప్పేది నిజం. మీకు కావాలంటే ఆ పెళ్లి కార్డు చూపిస్తాను. దాని సంగతి మేము డిసైడ్ చేస్తాంలే. సరే ఒక విషయం చెప్పు, నువ్వు 8 వరకు క్లినిక్లోనే ఉన్నావా? అప్పుడు ఎవరన్నా పేషెంట్లు అక్కడ ఉన్నారా? సార్ లాస్ట్ అపాయింట్మెంట్ పేషెంట్ నా ముందే మందులు తీసుకెళ్లాడు. తర్వాత ఎవరు వచ్చారో నాకు తెలియదు. ఇంకా డాక్టర్ సమృద్ధి డైలీ క్యాబ్లో వెళ్తుంది కదా, ఆ క్యాబ్ కంపెనీ నీకు గుర్తుందా? ఎప్పుడూ గమనించలేదు సార్. ఓకే, చూసినా లేక విన్నా వింత విషయం ఏదైనా ఉందా? అవును సార్, 4-5 రోజులుగా ఒక బండి క్లినిక్ ముందు సాయంకాలం నుంచి రాత్రి వరకు ఉంటుంది. తెల్ల రంగు బండి. బండి నెంబర్ గుర్తుందా? బండి నెంబర్ నేను చూడలేదు, కానీ దానిపైన ఒక స్టిక్కర్ ఉంటుంది. దాన్ని చూశాను. ఏదో ఫనీ టఫ్ గాల్ అని రాసింది. ఏం రాసింది దానిపైన? దానిపైన భారత ప్రజలారా చెత్తను వేయమాకండి, స్వచ్ఛ భారత్ స్టిక్కర్ సార్. ఈ అమ్మాయి శవం పొద్దున 5ంటికి దొరుకుండొచ్చు, కానీ తన మరణం 7-8 గంటల ముందు, అంటే 9 లేదా 10ంటికి జరుగుండొచ్చు. ఎవరో తన జాగ్యులర్ వెయిన్ మీద మెడికల్ ప్రెసిషన్తో దాడి చేశారు. అంటే ఇది చేసిన వాడు ఖచ్చితంగా మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కమలేష్ సార్, సమృద్ధి వెళ్ళే రెగ్యులర్ క్యాబ్ డ్రైవర్ దొరికాడు. వస్తున్నా. ఓకే, ఏంటి సార్, మేడంని పికప్ చేసుకొని ఎక్కడ డ్రాప్ చేశారో చెప్తారా? సార్ నేను మేడంని అసలు పికప్ చేయనే లేదు. మరి ఎలా డ్రాప్ చేస్తాను సార్? అంటే ఆ రోజు నువ్వు వెళ్ళలేదా? సార్ నేను వెళ్ళాను, కానీ ఆ రోజు ఏంటంటే నాకు కరెక్ట్గా 8:15కి బుకింగ్ నోటిఫికేషన్ వచ్చింది సార్. 9:10కి నేను అక్కడికి వెళ్ళేలోపు అక్కడ ఎవరు లేరు సార్. నేను మేడం ఫోన్కి ఫోన్ చేశాను,
కానీ ఎవరూ తీయలేదు సార్. కొద్ది సమయం అంతా అక్కడే వెయిట్ చేశాను. కరెక్ట్గా 9:20కి నేను రైడ్ క్యాన్సిల్ చేసి నా ఇంటికి వెళ్ళిపోయాను సార్, అంతే. నువ్వు ఆ మేడం క్లినిక్ పక్కన ఏదైనా వేరే ఏదైనా బండి చూసావా? చూశాను సార్. ఏ బండి? బ్లాక్ కలరా? కాదు సార్, అది వైట్ కలర్ కార్. ఓకే, దాంట్లో ఏదైనా స్టిక్కర్ చూసావా? స్టిక్కరు? ఆ కార్లో స్టిక్కర్ ఉంది సార్. ఓకే, అందులో ఏం రాస్తుంది? దాని మీద ఏదో రాసింది సార్, కానీ ఏం రాసిందో నాకు సరిగ్గా తెలియలేదు. నేను దాన్ని సరిగ్గా గమనించలేదు సార్. ఓకే, మీరిక వెళ్ళొచ్చు. రస్తోగి పద సార్. కమలేష్, మన మనుషుల్ని పంపించి అక్కడ యాక్చువల్గా బండి ఏదైనా ఉందేమో కనుక్కో. బ్యాంక్ డిపాజిట్ కాగితం తీసుకొచ్చారా లేదా? ఎవరికి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు? మీ అల్లుడికే చేస్తున్నా. ఏమైంది? ఆయన ఫోన్ కూడా ఆఫ్ అయిందా? సమృద్ధి చెప్పింది కరెక్టే. ఆ నాన్న కొడుకులు ఇద్దరిని నమ్ముండకూడదు. అరే ఏంటిది? మీరు కూర్చోండి, నేను బీపీ టాబ్లెట్ తీసుకొస్తాను. ఎక్కువ టెన్షన్ తీసుకోవకండి. సార్, ఆ సమృద్ధి క్లినిక్ పక్కన ఉండే చాలా మంది ఆ వైట్ కార్ని స్వయంగా చూశారని చెప్పారు. అంటే వైట్ కార్ నిజమే అన్నమాట. అది కాకుండా స్టిక్కర్ ఏంటంటే స్వచ్ఛ భారత్ స్టిక్కర్ అని చెప్పారు కదా, అది నజబ్గర్లో లొకేట్ అయింది. సార్, నా పేరు విలంబర్ చౌదరి, నేనే క్యాబ్ మేనేజర్ని. భారతీయ వాసులారా, చెత్తలు వేయకుండానే వైట్ కార్ మీదేనా? అవును సార్, నా అన్ని కార్లపైన ఈ స్టిక్కరే ఉంటుంది. మనం మీ కారు, మీరు ఎక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను సార్, టీవీ చూస్తూ ఉన్నాను. బండి కూడా పార్కింగ్లోనే ఉంది. మీ డ్రైవర్ బండి ఎక్కడ లేదు అన్నాడు. అవునా? సార్, గుర్తొచ్చింది. తను చెప్పింది నిజమే. బండిని వేరే చోట పార్క్ చేశాను. ఎక్కడ పార్క్ చేసావు? ఎక్కడ అంతగా గుర్తులేదు సార్. అన్నీ ఉండేది ఈ బండే. ఏ బండిని ఎక్కడ ఎలా పార్క్ చేసామని చెప్తే ఎలా గుర్తుంటుంది? సరే పద, నీ పార్కింగ్ ని జైల్లో చేద్దాం. వీళ్ళు తీసుకురండి. నేనేం చేయలేదు సార్. సార్ చెప్పింది నిజం, వినండి. అవును సార్, వీడి మీద డౌట్ కరెక్టే సార్. దీన్ని డిటెక్షన్ అంటారు. రోజు రాత్రి ఎక్కడో చెప్పు. గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాను. ఎవరింట్లో? నా గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నానని మీకు అబద్ధం చెప్పాను సార్. కమలేష్, ఒక పని చెప్పి అక్కడ కట్టేయి, తర్వాత మొత్తం కక్కేస్తాడు. అరే ఎందుకని ఆపావు? మొదలు పెట్టు. కొట్టు 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 కొట్టు. ఆపు 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 ఆపు. వాడి ప్రాణాలు తీసేయకు. మీరే కదా సార్ చెప్పారు. హే, నేను గేమ్ గురించి మాట్లాడుతున్నా, నువ్వు కొట్టు కొట్టు. ఇంకెన్ని దెబ్బలు తింటావరా? చెప్పొచ్చు కదా. ఏ హ్యాంగింగ్ గార్డెన్, ఆ తర్వాత నువ్వెక్కడున్నావు చెప్పు. సముద్రం. ఏంటి? సముద్రం దగ్గర. సముద్రంలో మునుగుతూ ఉన్నావా? సముద్రంలో ఏం చేస్తున్నావురా? మీనాతో పాటు ఉన్నాను. మీనా ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్ సార్. క్షణక్షణానికి ఒక కొత్త కారణం చెప్తున్నావు. ఒకరోజు ఇంట్లో ఉన్నా అంటున్నావు, ఒకరోజు గర్ల్ ఫ్రెండ్తో ఉన్నానంటున్నావు. వీళ్ళేం చేస్తాం సార్? రాకెట్ లాంచర్తో ఏసై. ఏంటి సార్? అరే గేమ్లో చెప్పాను రా, నువ్వు మొదలుపెట్టు. వీడు మీ లాకప్లోనే ఉన్నాడా? మీకేం సంబంధం? సంబంధం ఉంది సార్. నేను మీడియా నుంచి వచ్చాను. నాకు ఎంత ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో మీకు అంత ఎక్స్క్లూజివ్ రివార్డ్ దొరుకుతుంది. అవునా? ఎంత ఎక్స్క్లూజివ్? హలో మేడం, లోపల పెట్టండి, జైల్లో వేసేస్తాను. అది కూడా ఎక్స్క్లూజివ్, అర్థమైందా? సరే సరే సరే, ఇది నా కార్డ్. ఒకవేళ మీ మనసు మారితే నాకు మీరు కాల్ చేయండి, ఇంకా ఎక్కువ దొరుకుతుంది. అరే మేడం ఆగండి. అరే మేడం, ఏంటండి అప్పుడే కోపగించుకొని వెళ్తున్నారు?
ఎంత ఎక్స్క్లూజివ్ దొరుకుతుంది? సార్ సమృద్ధి పేరెంట్స్ ఊరొదిలి వెళ్ళిపోతున్నారని న్యూస్ వచ్చింది సార్. టాక్సీ వచ్చేసిందా? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అది ఇప్పుడు మా సమృద్ధి లేనప్పుడు మేము ఇక్కడ ఉండి ఏం చేస్తాం? మేము తిరిగి లక్నోకి వెళ్ళిపోతున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి, కానీ దానికి ముందు సమృద్ధి గురించి కొంచెం చెప్పండి, ఓకేనా? పదండి పదండి, కూర్చొని మాట్లాడుకుందాం, రండి. ట్రైన్ లేట్ అయిపోతుంది సార్, ట్రైన్ వెళ్ళిపోతుంది సార్. సార్ మేము యూపీలో ఉండేవాళ్ళం. సమృద్ధి చదివింది లక్నోలోనే. చండీగఢ్లో తనకి జాబ్ దొరికింది. తను జాబ్కి వెళ్ళిపోయింది. మేము ఇక్కడికి ఢిల్లీకి వచ్చాం. ఇక్కడికి వచ్చి క్లినిక్ తెరిచింది. ఇది ప్రొఫెషనల్ లైఫ్. ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా? ఎవరైనా బాయ్ ఫ్రెండ్? అలా ఎవరూ లేరు సార్. కానీ 6 ఏళ్ల ముందు తను స్టూడెంట్గా ఉన్నప్పుడు రవి జైస్వాల్ అనే అబ్బాయికి తనకి అఫైర్ ఉండేది. మేము తనని ఎదిరించాం. లాస్ట్ ఇయర్ ఏమో పెళ్లి చేసుకుంది, ఇప్పుడు విడాకులు ఇచ్చేసింది. ఇదంతా చెప్పడానికి ముహూర్తం వెతుకుతున్నారా? అది సార్, ఈయనకి పోయినసారి హార్ట్ అటాక్ వచ్చినప్పటి నుంచి చాలా విషయాలు మర్చిపోతాడు. ఇంకా నేనైతే ఆ రోజు చెప్పే పరిస్థితిలో లేను. ఇలాంటి అమ్మా నాన్నలు కూడా ఉంటారా? కన్న కూతుర్ని చంపిన వాడిని వెతకడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకునే అమ్మా నాన్నలు మీరే. అసలు మీకు సిగ్గనేదే లేదా? సార్ కామ్ డౌన్ ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్. ఇటు చూడండి, మీరు రవి గురించి, మీ కూతురు గురించి ఏదన్నా చెప్పండి. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు విడిపోయారని, ప్లీజ్. ఇంతసేపు ఎక్కడున్నారు? మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. మీరు డ్రింక్ చేసి వచ్చారా? ఇప్పుడు దానికేంటి, చాలా రోజుల తర్వాత కలిసాం, అందుకే తాగాను. మీరు ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. టిపికల్ ఇండియన్ వైఫ్ లాగా బిహేవ్ చేయకు. వెళ్ళి నీ పని చూడు. మీకోసం నేను అన్నీ వదిలేసుకొని వస్తే నేను ఇది అడగడానికి కూడా నాకు రైట్స్ లేవా? రాత్రంతా పార్టీస్ లో ఉంటున్నావు, నేను ఏమీ అనకూడదు. అమ్మాయిలతో తిరుగుతున్నా కూడా నేను ఏమీ అనకూడదు. బాగా ఎక్కువైపోయింది. ఎవరితో టెక్స్ట్ చేస్తున్నావు? సమృద్ధి ఫోన్ ఇవ్వు. ఇది ఫోన్ ఇవ్వు. అమ్మాయి వల్లే కదా. ఫోన్ ఇవ్వు. నేను ఇప్పుడే తనతో మాట్లాడతాను.